వెల్కమ్ టు బద్దం స్వామి ఫిష్. దిస్ ఇస్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి. ఈరోజు మా ఎలివేటెడ్ షెడ్ చూపెడతాను, అలా దానివల్ల యూజర్స్ ఏంటో చెప్తాను మీకు. ఎలివేటెడ్ షెడ్ ఏంటిదంటే బేసిక్గా మేకలకి ఇంతకుముందు మన దగ్గర ఎలా ఉంటుండే మేకలన్నీ ఎక్కడ మన పాత ఊళ్ళలో చూసామనుకోండి. ఇప్పుడు కరెంట్ ఇటంగా కొన్ని మేకలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న కుటుంబంలో ఉంటుంది, కుటుంబంలో మేకలు కట్టేస్తారు, వెళ్ళిపోయినా క్లీన్ చేస్తారు. కానీ దానివల్ల ఏమైపోతుందంటే మెయిన్గా ఎస్పెషల్లీ మేకలు టాయిలెట్ పోసిన ఏం పోసినా కింద బాగా అంటే కింద భూమి మీద ఉంటుంది. దానివల్ల గ్యాసెస్ అవన్నీ రిలీజ్ అవుతాయి. దానివల్ల మేకకి ఆరోగ్యానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటిదంటే వర్షాకాలం పూట కింద మొత్తం బాగా కచ్చడా అయిపోతుంది. అంటే వర్షం కొద్ది నీళ్ళు వచ్చినా కింద ఫ్లోర్ పెట్టుకుంటూ మేకలకు రెస్ట్ తీసుకొని దొరకదు. ప్లస్ మేకలు ఇటంగా ఇబ్బంది పడిపోతాయి, మెత్తగా ఉంటాయి కాబట్టి. అంటే మొత్తం పచ్చిగా ఉంటుంది కాబట్టి మేకలు బాగా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దాంట్లో మేకలు టాయిలెట్ పోవడం, దానివల్ల వెట్టి ఉండడం వల్ల కింద మొత్తం పురుగులు ఫామ్ అయిపోతాయి. మేక ఏమన్నా కూర్చుందాం అనుకున్నా ఆ పురుగులు మట్టిలో ఉంటాయి కదా, వచ్చి మేకలను కుట్టి బాగా ఇబ్బంది పెడతాయి మేకలకి. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఈజీగా మేకలు పాకడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కింద మట్టి ఉంటుంది కాబట్టి బయట నుంచి వచ్చే డైరెక్ట్ పైకి ఎక్కేస్తాయి. ఇక దానివల్ల అందుకోసం ఎలివేటెడ్ షెడ్ ఇప్పుడు రీసెంట్గా కొత్త వాళ్ళు ఎక్కువ ఎస్పెషల్లీ చాలా మేకలు పెట్టే వాళ్ళు ఎలివేటెడ్ షెడ్ వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు పైన ఉంటాయి మేకలు టాయిలెట్ ఏది వచ్చినా కానీ డైరెక్ట్ కింద పడిపోతాయి, మేకలకి ఏమి ఇబ్బంది ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్ వర్షాకాలంలో మీకు కింద పచ్చికుండా ఏం సంబంధం, ఎందుకంటే పైన కాబట్టి మీకు డ్రై ఉంటుంది ఎప్పుడు. ప్లస్ మీకు ఇబ్బంది ఏమి ఉండదు, అంటే ఎంత వర్షం పడ్డా మీకు సంబంధం ఉండదు. పైన ఆల్రెడీ డ్రై ఉంటుంది కాబట్టి మేకలు అయితే మంచి రిలాక్సేషన్గా అంటే కూర్చోవచ్చు. ఇక ఇవి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎలివేటేషన్ స్టార్టింగ్లో కట్టినప్పుడు మేకలకి మనం ఎక్కేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అంటే మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు మేకలని కింద నుంచి పైకి తీసుకుపోనీకే మాత్రం మాకు చాలా కష్టమైంది, ఎందుకంటే ఫస్ట్ టైం భయపడతాయి కదా. అలా ఒక్కొక్క మేక రోజు మేము ఏం చేసామంటే మాది ఫస్ట్ కింద మేకలనే పైన ఎలివేటెడ్ షెడ్, అంటే కింద ఉండే కదా మేకలు. సో ఎలివేటెడ్ షెడ్ కట్టిన తర్వాత మేము రోజు ఒక 50 మేకలు తీసుకుపోయినాం పైకి. అలా ఒకసారి అలవాటు పైకి వెళ్ళిన వాటికి ఏమి ఇబ్బంది లేదు. ఒకసారి వెళ్ళిపోయాక మళ్ళీ కిందకి వచ్చి అవి మళ్ళీ వెళ్ళినాయి పైకే. కానీ కొత్తగా స్టార్టింగ్లో తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. చూడండి ఇప్పుడు మేకలు వచ్చినాయి, నీళ్ళు తాగేసినాయి, ఇక్కడ డబ్బులల్లా అవంతటవే పైకి వెళ్ళిపోయినాయి. చూడండి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మంచిగా అవి కూర్చుంటాయి, అక్కడ పైన డబ్బుల నీళ్ళు ఉంటాయి. సో నీళ్ళు తాగి మంచిగా రిలాక్స్ అయిపోతాయి. ఇక చూడండి ఇది ఎలివేటెడ్ షెడ్, స్లోప్ ఉంటుంది కదా. చూడండి ఇక్కడ బాక్సెస్ పెట్టినాము. బాక్సెస్ ఏమో 2x2, అది అంటే 2 feet x 2 feet. ఒక్కొక్క బాక్స్ మాకు అంటే 1 feet 110 అన్నారు, మొత్తం 444 feet కాబట్టి. కానీ మాకు అంటే బల్క్లో ఇస్తాం కాబట్టి 410 కల్లా ఇచ్చారు. ఇక్కడ గేట్ ఉంటుంది, గేట్ క్లోజ్ చేస్తాం మళ్ళీ మేము. సో చూడండి ఇది పెద్దగా ఉంటుంది, ఇది మీకు ఇక్కడ ఓపెన్గా. దీనికి ఏంటంటే మేము రూమ్స్ లెక్క కట్టలేము. సో అన్ని మేకలు దీంట్లోకి వెళ్ళిపోతాయి. మధ్యలో చూసా కదా బాక్సెస్ పెట్టాము, దాంట్లో వాటర్ అవి ఫిల్ చేస్తాము అలా. ప్లస్ ఇలా ఎలివేటెడ్ షెడ్ ఏంటంటే పక్క నుంచి గాలి వస్తుంది, మీకు ఎంబడే ఫ్రెష్ గాలి వస్తుంటుంది, లోపల వాసన ఏం రాదు. ఇక చాలా బాగుంటుంది, మీకు అసలు వాసనే అనిపించదు. ఇదేంటంటే పెద్దది కదా ఇది. దీంట్లో ఏంటిదంటే మీకు ఎక్కడ రూమ్స్ లాగా కట్టలేము. పెద్ద మేకలు మొత్తం ఆఫ్ దాంట్లో మొత్తం పెద్ద మేకలు ఉండిపోతాయి. దాంట్లో రూమ్స్ ఏమి కట్టలేము, అవి అలానే ఉండిపోతే దానికి ఇబ్బంది లేదు. మళ్ళీ మధ్యలో కొద్దిగా వాక్ చేయడానికి కొద్దిగా స్పేస్ ఉంది అనమాట. ఇది చూశారు కదా, ఎక్కడ అంటే మధ్యలో పోల్స్ ఇష్టం కానీ జాలేం కట్టలేము, మేకలు అటు నుంచి ఎటు వెళ్ళిపోతాయి. పెద్ద మేకలు మొత్తం ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇది మధ్యలో ఉన్నది ఏంటంటే ఇది వాక్వే, ఇది పాత్. ఓకే, మళ్ళీ దాని తర్వాత అక్కడ మళ్ళీ సైడ్లో మళ్ళీ రూమ్స్ కట్టాం, చిన్న రూమ్. ఆ చిన్న రూమ్స్లో ఏంటంటే మేకప్ పిల్లలు ఉంటాయి. ఏజ్ని బట్టి మేకలు దాంట్లో వేస్తాం. ఇక ఏజ్ని కానీ కొన్ని డెలివరీ అయ్యే మేకలు ఉంటాయి కదా పిల్లలవి, అవన్నీ దాంట్లో వేసిస్తాం ఇక మేము మొత్తం. అది కానీ చూశారు కదా నీట్గా ఉంది, ఎక్కడ మీకు చెప్తే ఏం లేదు, ఎందుకంటే మొత్తం కింద పడిపోతుంది, ఎప్పటికప్పుడు చెప్తే కింద పడిపోతుంది. ఇది కింద, అది చూశారు కదా కింద, ఇది మొత్తం కింద పోల్స్ సపోర్ట్ ఇచ్చిన మొత్తము. పైన ఏంటిదంటే ఇప్పుడు పైన ఉంది కదా, ఇక పైననేవి ఈ బాక్సెస్, దాన్ని మళ్ళీ పోల్స్ సపోర్ట్ ఇచ్చి దాని మీద కూర్చోబెడతారు వాళ్ళు. ఇది మొత్తం ఇక బాక్సెస్ చూశారు కదా, అది బాక్సెస్ 2x2 అంటే మొత్తం 4 SFT. అది మీ పైనుంచి ఏ చెప్తున్నా కింద పడిపోతుంది మీకు. మళ్ళీ చాలామంది ఏం చెప్తారంటే పైన మేకలు కింద కోళ్ళు పెట్టమంటారు, కానీ అది చాలా కష్టం. అది బేసిక్ ఏంటంటే మేము చూసింది ఏంటంటే పైన మేకలు పెడతాం, కింద కోళ్ళు పెడతాం కదా. ఆ మేకలు టాయిలెట్ పోసినా ఏది పోసినా కోళ్ళ మీద పడిపోయి కోళ్ళు పడుకోవేం బావు. అంటే నైట్ పూట మేక టాయిలెట్ పోసిన కింద కోళ్ళు ఉంటాయి, కోళ్ళ మీద పడితే బాగా అవి దడుచుకుంటాయి, ఇక అన్ని డిస్టర్బెన్స్ అయిపోతాయి. ఎందుకంటే పైనుంచి ఏదో ఒక మేక టాయిలెట్ పోస్తూనే ఉంటుంది. టాయిలెట్ ఏదైనా పోసిన పైన పడ్డా కింద మేకలు అంటే కోళ్ళు డిస్టర్బెన్స్ అయిపోయి వాటికి ఇక రెస్ట్ తీసుకోవు. మళ్ళీ ఇంకోటి మేకల వేస్ట్ వల్ల కొద్దిగా బాగా గ్యాస్ వచ్చి కోళ్ళకి బాగా ఇంపాక్ట్ అవుతుంది.
మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే మేము ఇంకో విధంగా ఎలా ట్రై చేసామంటే దానికి మేకలు అదేం పడకుండా కింద మళ్ళీ దాని కింద మళ్ళీ మేము రేకులతోని షెడ్ లాగా వేసినాము మేకల కింద షెడ్ లాగా వేసినా దానికి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే పైన వేస్ట్ మొత్తం ఆ షెడ్ మీద పడిపోతుండే, మళ్ళీ షెడ్ మొత్తం క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుండే మాకు. అలా అయిపోయేసరికి మేము ఏం చేసామంటే అది ఇటని తీసేసాం మొత్తం. అందుకోసం ఇప్పుడు కింద ఏం పెట్టలేదు, మళ్ళీ తీసేసినాం. అవి ఏ వర్కౌట్ అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, టాయిలెట్ పడుతుంది, అది కింద కోళ్ళు ఉంటే కోళ్ళ మీద పడి కోళ్ళకి బాగా ఇంపాక్ట్ అయిపోతుంది అది అలా. సో అందుకోసం ఏంటంటే ఎలివేటర్ షెడ్ అసలు అంటే నా దాంట్లో అయితే 95% వర్కౌట్ కాదు. ఇంకా 5% ఏమైనా కొత్త టెక్నాలజీ వాటిలో ఏం చేస్తే వర్కౌట్ అవ్వచ్చు. కానీ ఇది చాలా బెనిఫిట్. మేము కింద ఎప్పుడెప్పుడు ఎంబడే రోజు క్లీన్ చేస్తాం, నీట్గా ఉంటుంది. కానీ చాలా బెనిఫిట్ మేకలకి. అది చాలా ఎక్కువ మేకలు పెంచుకున్నప్పుడు చాలా బెనిఫిట్ ఉంటుంది.